స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టేసుకుని 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా గల్లుప్పు, ఇక్కడ 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత చికెన్ వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. 2 స్పూన్లు కారం వేసేసుకుని ఒకసారి కలుపుకుందామండి. కారం వాసన పోయే వరకు సిమ్‌లోనే ఉడికించుకోవాలండి. తర్వాత ఒక రాత్రంతా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పునండి ఇక్కడ వేసేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకుని 2, 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని ఒకసారి కలిపేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టేసేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఈ చికెను శనగపప్పు కూర చాలా రుచిగా ఉంటుందండి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎక్కువగా వండేదండి. చూసారా అండి ఎంత చక్కగా నూనెంతా పైకి తేలిందో. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. చికెను శనగపప్పు కూర రెడీ.